హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కోగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే గూగుల్ మ్యాపింగ్ ప్రాసెస్ జాబ్స్ అయితే ఫ్రెషర్స్ కోసం వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు వచ్చేసి పర్ annum 2.25 LP అంటే పర్ మంత్ మీకు 18,750 రూపాయలు మీకు శాలరీ అయితే వస్తుంది. అలాగే మీరు వచ్చేసి వీక్లీ 5 days మాత్రమే వర్కింగ్ చేస్తారు. అంటే 2 days మీకు ఎవ్రీ వీక్ అయితే రొటేషనల్ వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. గూగుల్ మ్యాపింగ్ ప్రాసెస్లో చాలామంది కూడా మన ఫాలోవర్స్ కూడా అడగడం జరిగింది, గూగుల్ మ్యాపింగ్ ప్రాసెస్ రిలేటెడ్ ఏమైనా జాబ్ అప్డేట్స్ వస్తే చెప్పనని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రముఖ కంపెనీ అయినటువంటి కోగ్నిజెంట్ కంపెనీ నుంచి ఈ యొక్క జాబ్స్ రిలీజ్ అయితే కావడం జరిగింది. గ్యాస్ డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే కంటే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రజెంట్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాము. డియర్ క్యాండిడేట్, గ్రీటింగ్స్ ఫ్రమ్ కోగ్నిజెంట్. PFB జాబ్ డిస్క్రిప్షన్ ఇంటర్వ్యూ వెన్యూ ఫర్ యువర్ క్విక్ రెఫరెన్స్. ఇక్కడ PFB మీన్స్ అంటే ప్లీజ్ ఫైండ్ బిలో జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి దాని మీనింగ్. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీ రీడింగ్ అండ్ స్పీకింగ్, అంటే రీడింగ్ చదవడం మాట్లాడడం అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్. అలాగే గుడ్ ఇన్ లాజికల్ థింకింగ్ అండ్ థాట్ ప్రాసెస్. అండ్ వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ నానాకర్మ కూడా ఉంటుంది. అండ్ లెవెల్ ఆఫ్ హైరింగ్ చూస్తే PE వాయిస్ కింద అయితే మీరైతే వర్క్ చేస్తారు, అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కావచ్చు, లేదా నాట్ రిజల్ట్స్ అవైటెడ్ ఫర్ PG పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. CTC వచ్చేసి 2.25 LPA మీకైతే పర్ annum శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీ యొక్క జాబ్ రోల్ వచ్చేసి గూగుల్ మ్యాపింగ్, అనలైజింగ్ ద డేటా, అప్డేట్ అండ్ చెక్ ద అక్యురసీ ఆఫ్ డేటా, వర్క్స్ ఫర్ గూగుల్ మ్యాప్స్ రివ్యూ అండ్ మ్యాపింగ్. నోటీస్ పీరియడ్ కూడా వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఇమీడియట్ జాయినర్స్, అంటే ఇన్ కేస్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన అంటే వితిన్ 10 days లోపు లేదా వితిన్ 1 week అయితే జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అది దాని యొక్క మీనింగ్ ఇమీడియట్ జాయినర్స్ అంటే. అండ్ ఇక్కడ నేచర్ ఆఫ్ సపోర్ట్ కింద చూస్తే కస్టమర్ సపోర్ట్ అండ్ నాన్ టెక్నికల్గా అయితే వర్క్ చేస్తారు. వర్క్ మోడ్ కింద చూస్తే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. అండ్ ఇక్కడ రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి, 5 days వర్క్ అయితే ఉంటుంది వీక్లీ. ఆఫ్ వచ్చేసి చూసుకుంటే ఎవ్రీ వీక్ సాటర్డే అండ్ సండే అయితే మీకు ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇదండి ఈ యొక్క కోగ్నిజెంట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన జాబ్ ఓపెనింగ్ సంబంధించి జాబ్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంతకు మించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడైతే ఏం లేవు. అయితే మీ అందరికీ కూడా డౌట్ అయితే ఉంటుంది, ఇంటర్వ్యూ ఎలా చేస్తారని చెప్పేసి మీకు ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ గూగుల్ మ్యాపింగ్ కావచ్చు, ఇక్కడ ప్రాసెసింగ్ జాబ్స్కి వచ్చేసి మెయిన్గా ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మేజర్గా ఇలాంటి జాబ్స్కి వచ్చేసి మీరు ఇంగ్లీష్ గారు హిందీలో ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చి ఉంటుంది, అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎంత బాగుంటుందని దాన్ని బేస్ చేసుకొని మీకు ఎక్కువ జాబ్స్ వస్తాయి. అలాగే మనకు కంప్యూటర్ పరంగా కూడా MS ఆఫీస్ కావచ్చు, MS వర్డ్ కావచ్చు, MS ఎక్సెల్ పైన కూడా మినిమం ఎంత కొంత నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి జాబ్స్ అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఇంతకు మించి మనకు పెద్దగా స్కిల్స్ ఏం అవసరం లేదండి, టెక్నికల్గా ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంగ్లీష్ పరంగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని హైరింగ్ అయితే చేసుకుంటారు. వీటికని కాదు, నాన్ వాయిస్ కావచ్చు, BPO రిలేటెడ్ కావచ్చు, ఇంకా కాల్ సెంటర్ జాబ్స్ అయినా సరే, ఏ జాబ్స్ కైనా సరే ఈ మినిమం స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఈ నెల 10వ తారీఖున అయితే వీరైతే వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో 10th May రోజు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా వచ్చేసి 20 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ మీకు ఒకవేళ వాకింగ్ డీటెయిల్స్ మేము తెలుసుకోవాలి వెళ్ళాలి అనుకుంటే కన్నా మీకు వీడియో డిస్క్రిప్షన్ మీకు అయితే ఒక అడ్రస్ డీటెయిల్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకొని ఎవరైతే వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళైతే 10th May రోజు అయితే మీ యొక్క లేటెస్ట్ అప్డేట్ రిజ్యూమ్ తీసుకొని మీరైతే, అలాగే రిజ్యూమ్తో పాటు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని మీరైతే వాకింగ్కి అయితే వెళ్ళొచ్చు. అంతకుమించి ఇంకా అడిషనల్గా డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ కాబట్టి ఓన్లీ లేటెస్ట్ అప్డేట్ రిజ్యూమ్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ తీసుకొని అయితే వాకింగ్కి అయితే వెళ్ళండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.